మీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే మీరు గొప్పవారు. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకోవాలి. మనుషులు చదవటం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం. అన్ని కీర్తి అయిన ఈ కలికాలంలో నటన మాత్రం చాలా నాణ్యతగా ఉంది. విశ్రాంతి తీసుకోండి. మీరు రేపు మరింత బలంగా మేల్కొనాలి. జీవితం ఒక సవాల్ విసిరిద్ది. రోజు నేను నేర్పిస్తానని నువ్వు కూడా దానికి ఛాలెంజ్ చేయాలి. జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదిరిస్తా అని. మనసు ఆనందంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సముద్రమంత కోపం కన్నా గోరంత ఓపిక మిన్న. కోపంతో ఏమీ సాధించలేవు, కానీ ఓపికతో ఏదైనా సాధించవచ్చు. జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. పలకరింపులు కూడా పైసల మీద ఆధారపడుతున్నాయి. కోపం, అలగటం, గొడవ ఎక్కడ ఉంటాయో అక్కడ నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది అర్థం కాదు. నీతులు చెప్పే లక్ష నాలికల కంటే సహాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. తప్పు అనే పదం ఎప్పటికీ తప్పుగానే రాయాలి, తప్పుగానే చదవాలి. అలాగే అబద్ధాన్ని కప్పిపుచ్చే ప్రతి ప్రయత్నం కూడా అబద్ధమే. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టుకు. చుట్టూ తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. మంచితనం మరీ ఎక్కువైతే మీ వాళ్లే మీకు శత్రువులవుతారు. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువని ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. ఎంత తీయగా ఉన్నా బూజు పట్టాక పండు, ఎంత బలంగా ఉన్నా తుప్పు పట్టాక ఇనుము, ఎంత అందంగా కనిపించినా చెదలు పట్టాక చెక్క, ఎంత ఐశ్వర్యం ఉన్నా గర్వం పెరిగిన మనిషి నాశనం కావటానికి ఎంతో సమయం పట్టదు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఆశపడ్డ జీవితం ఒకటి ఉంటుంది, అనుభవిస్తున్న జీవితం మరొకటి ఉంటుంది. మనిషికున్న రెండు అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియకపోవటం, తనతో ఉన్నవారు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవటం. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే మీ విజ్ఞతకు నిదర్శనం. విలువలేని మాటలకు మౌనమే సరైన సమాధానం. విలువ ఇవ్వని మనిషికి దూరమే సరైన నిర్ణయం. మంచివారు ఎప్పుడూ ఎవరిని మోసం చేయరు, కానీ ఆ మంచితనం వల్ల మంచివారు ఎక్కువ మోసపోతుంటారు. గతం అనేది వాళ్ళు మర్చిపోయినా కానీ మీరెప్పటికీ మర్చిపోకూడదు. రేపు అనే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పి తీరాలి. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకటం కంటే మీతో ఉన్నదానితో తృప్తిగా జీవించటం ఉత్తమం. ఉదయం బయటికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది ధనమే జీవితమని. రాత్రి నిద్రపోయేటప్పుడు తెలుస్తుంది ప్రశాంతతలోనే జీవితం ఉందని. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టే నాలుకలు ఉండే ఉంటాయి. వాళ్ళ కోసం ఆలోచించకు, ప్రయత్నం ఆపకు. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. 100 శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. అందమైన రూపం కొన్నాళ్లే గుర్తుండొచ్చు, కానీ మంచి వ్యక్తిత్వం ఇతరుల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ముఖానికి ఎన్ని రంగులు వేసినా అసలైన రంగు నీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలున్నా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించు. అన్ని కష్టాలు వాటంతట అవే పోతాయి. మొదట్లో ఏ పరిచయమైనా అమృతంలాగానే ఉంటుంది. అది పోను పోను విషయంలా మారుతుంది. మనసును నొప్పించే మాటలను
మహా అయితే మన్నించగలరేమో కానీ మర్చిపోలేరు. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మీతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, సొంత ఇల్లు వంటివి ఎప్పుడు మీతోనే ఉంటాయి. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. పనిమంతుడు పనివాళ్ల గురించి ఆలోచించడు, పనికి మాలిన వారు పక్క వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందరూ అంటుంటారు డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానుబంధాలు అని. కానీ ఆ ప్రేమానుబంధాలు కూడా నిలబడాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళు కూడా నిన్ను లెక్క చేయరు. ఆవేశం ఆలోచనలను చంపేస్తుంది, ఓర్పు విలువల్ని బ్రతికిస్తుంది. ఈ రోజుల్లో జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా చేతిలో ఉన్న ఆయుధమే సెల్ ఫోన్. అవసరం ఉంటే పెవికిట్లా అతుక్కుంటారు, అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం ఎంతో మేలు. అయిన వాళ్లతో పంచుకోలేని బాధలను కూడా చెప్పుకునేది స్నేహితులతోనే. సృష్టిలో అంత అద్భుతమైన బంధాన్ని చిన్నబోనివ్వకండి. నువ్వు బ్రతకటానికి ఎన్ని వేషాలైనా వెయ్యి, తప్పులేదు. కానీ వేరొకరు బ్రతుకు నాశనం చేయటానికి వేషం వెయ్యకు, అది చాలా పెద్ద తప్పు. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తుంటాడు. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం, ఈ రెండు ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చికాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. ప్రతి క్షణం నవ్వుతూ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితమే తల ఉంచుతుంది. ఎగిసిపడిన అల, మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏ నాటికైనా విరగక తప్పదు. జరిగేవన్నీ మీ చేతిలో ఉండవు, కానీ మీరు చేసేవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. ఎక్కడైతే నలుగురు కూర్చొని 5వ వారి గురించి తప్పుగా మాట్లాడతారో అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 3 కూడా మీ గురించి తప్పుగానే మాట్లాడతారు. విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం, ఒళ్ళు వంచితే ఆశించిన స్థాయికి చేరుతుంది జీవితం. ఉన్నవాటిని నిర్లక్ష్యం చేస్తూ లేని వాటి కోసం ఆరాటపడుతున్నంతకాలం మనిషి సంతోషంగా బ్రతకలేడు. సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. మీరు బాగుపడితే చూడాలనుకునే వారి కంటే మీరెక్కడ బాగుపడతారేమోనని బాధపడేవారే ఎక్కువ ఉన్నారు మీ చుట్టూ. కొంతమంది మిమ్మల్ని ఎంతలా నమ్మిస్తారంటే వాళ్ళ నటనకి ఇవ్వటానికి ఏ అవార్డు సరిపోదు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేసేవారు, మాట్లాడటం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవారు చాలా డేంజర్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ మనుషుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువులైనా నమ్మొచ్చు, కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ, నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్ళు ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.